డాక్టర్ గారు అలాగే ఎప్పుడైనా క్యావిటీ వల్లో లేకపోతే ఇంకే సమస్య వలన పళ్ళ మధ్యలో ఒక పన్నుని తీయాల్సిన సందర్భం వస్తే, ఆ పన్ను తీసేసిన తర్వాత ఆ గ్యాప్ అలా ఉంచడం వల్ల మిగిలిన పళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అంటే హ్మ్. పళ్ళు లూజ్ అవ్వడమో, లేకపోతే రాలిపోవడమో, అంటే ఇప్పుడు ఒక పన్నుతో ఒక జాయింట్ ఉండడం వల్ల జాయింట్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. మూవ్‌మెంట్ ఉండదు. మూవ్‌మెంట్ ఉంటాయి. అది స్ట్రాంగ్ ఉంటది. లేకపోవడం వల్ల మిగిలిన పళ్ళు కూడా రాలిపోతాయా? ఉంటదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కింద పన్ను ఒక పన్ను పోయిందనుకోండి. హ్మ్. దాన్ని అట్లే వదిలేస్తారు. పై పన్ను కిందకి జారే ఛాన్స్ ఉంటుంది. ఓహ్! పై పన్ను కూడా పై పన్ను జారిపోతుంది. కిందకి జారే ఆటోమేటిక్‌గా ఇప్పుడు హ్మ్. మనం బాల్ ఏస్తాము. హ్మ్. కింద గ్రావిటీ కిందకి రావాల్సిందే. సో, అవును. పన్నైనా మనకి డౌన్ ఏం సపోర్ట్ లేనప్పుడు, ఇంకో పన్ను లేనప్పుడు కిందకి జారే ఛాన్స్ కిందకొచ్చేస్తా. ఉంటది. ఓకే. అప్పుడు కింద పళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవాలా, పై పన్ను ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే అది కిందకొచ్చినప్పుడు అక్కడ ప్లేస్ ఉండదు గదా! అవును. సో, దీన్ని రిడక్స్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలా. ఈ పక్క పన్ను సపోర్ట్ తీసుకొని రీప్లేస్ చేసుకోవాలా. సో, ఈ పళ్ళు అది ఎప్పుడైనా తీసేస్తే ఖచ్చితంగా దాంట్లో ఏదైనా అక్కడ రీప్లేస్ చేయాల్సింది. రీప్లేస్ చేసుకోవాలమ్మ. వదిలేయకూడదు. వదిలేయకూడదు. ఒకవేళ మనం అలా వదిలేసినా పళ్ళు సైడ్‌కి జరగడము, వాలిపోవడము, హ్మ్. అది ఆ కండిషన్ బట్టి, ఎముక కండిషన్ బట్టి, లేదా వాళ్ళ టీత్ మూవ్‌మెంట్‌ని బట్టి బాగా ఎక్కువ వాలిపోవడం, లేదా కొద్దిగా సైడ్‌కి వాలిపోవడము. హుహు. సో, అందుకని రీప్లేస్ చేసుకుంటే మంచిది. ఓకే. ఖచ్చితంగా దాన్ని అలా అలా వదలకుండా వదులుకోవద్దు. ఇటు ఎఫెక్ట్ అయితే పై పన్ను పై కూడా ఎఫెక్ట్ పై పడుతుంది. పన్ను ఎఫెక్ట్ పడతది.